ఎన్నికల్లో వచ్చినటువంటి ప్రజల తాలూకు తీర్పే మన తాలూకు నిర్ణయాలకి ఆ మార్కులు అనేటువంటివి అందరికీ తెలిసినటువంటిది. సో డెఫినెట్గా దానికి అనుకూలంగానే ఉంటుంది అనేటువంటిది ప్రజలు ఆ రకమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఆ రకంగా తీర్పు ఉండబోతుంది. ఫలితాలు అనేటువంటివి ఎలాగ అందరూ వేచి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో తప్పకుండా మేము తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి, ప్రభుత్వంగా మేము తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి, గడిచినటువంటి 5 సంవత్సరాలుగా చేసినటువంటి ప్రతి కార్యక్రమానికి రేపు వచ్చేటువంటి ఫలితాలు ఒక ఏదంటారు ఒక పారామీటర్గా మేము డెఫినెట్గా తీసుకుంటాం. సో దాంట్లో ఏమి సెకండ్ థాట్ లేదు. నువ్వు కొంచెం లేట్ అయ్యావు. నేను స్టార్టింగ్లో మిస్ అయిపోయాను. నువ్వు అందుకని ఫస్ట్ రీల్ నుంచి సినిమా చూడాలి నువ్వు. అందుకని నీకు మిస్ అయిపోతున్నావు. ఫస్ట్లోనే చెప్పాను, నేను స్టార్టింగే దాంతో చెప్పాను. సో ఏదేమైనా అంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినప్పుడు ప్రతిపక్షాలు ఏమనుకుంటారంటే ఎక్కువ మంది జనం వచ్చి ఓటేస్తారు కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి వేస్తారు అనుకోవచ్చు. ఏం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు చూసి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఏం చెప్తున్నారు, నా ప్రభుత్వం వల్ల మీ కుటుంబానికి మేలు జరిగితే నాకు వచ్చి మీరు మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పినటువంటి మాట గడిచినటువంటి అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం ప్రతి సమావేశంలో చెప్తా ఉన్నారు. సో మాకు ఉన్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం 100కి 85% ఈ రాష్ట్రంలో 100కి 85% కుటుంబాలకి ఈ ప్రభుత్వం మేలు చేసింది. అది అనేక పథకాల ద్వారా, అనేక ప్రభుత్వ నిర్ణయాల ద్వారా 100కి 85% మందికి మేలు చేసినటువంటి ప్రభుత్వం. సో డెఫినెట్గా మరి 80% మేలు చేసినప్పుడు 82% పోలింగ్ అయినప్పుడు మాకు మంచి జరిగింది, మాకు ప్రజలు ఓట్లేశారు, ఆ పర్సంటేజ్ పెరిగిందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. సో డెఫినెట్గా ఆ రకమైనటువంటి ఈ 20 రోజులు గ్యాప్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఎనలిస్ట్ అయిపోతారు, ప్రతి ఒక్కరూ సలహాలు ఇస్తుంటారు, ప్రతి ఒక్కరూ ఎగ్జిట్ పోల్ చెప్తుంటారు. ఎండ్ ఆఫ్ ద డే మనం 4వ తారీఖు వరకు వేచి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఫలితాలు అయితే అనుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మాది ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి మా స్టాండ్ ఒకటే. మేము ఆశించేటువంటిది ఏ రాజకీయ పార్టీకి పూర్తి స్థాయిలో వారికి మ్యాజిక్ ఫిగర్ దాటకూడదు అనేటువంటిది మా తాపత్రయం. రాష్ట్ర ప్రజలు రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మేము అది కోరుకుంటా ఉన్నాం. అది ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి 22, 23 సీట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో వారి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసరం వారికి పడాలనేటువంటిది మా తాపత్రయం. అప్పుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు వాటితో ముడిపెట్టి అవి మనం సాధించుకొని వారికి మద్దతు ఇస్తామనేటువంటిది 2019లో చెప్పాం, రేపు కూడా చెప్తా ఉన్నాం. సో అది ఎల్లయ్యామని పుల్లయ్యామని అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సో దానికి చాలా క్లారిటీగా ఉన్నాం. అది అలాగే జరగాలని చెప్పి అందరూ కోరుకున్నాం. ఎక్కడ ఉంది కాంగ్రెస్ పార్టీ? పొడి చేసి అందరం కేపాలు పొడి చేశాడు గాజువాకలో. అవునేమంటే తప్పలేదు. చాలామంది హరికృష్ణ గారు ఎన్టీ రామారావు గారు కొడుకే కదా, 96లో ఆయన పొడి చేశాడు. అన్నా తెలుగుదేశం అని చెప్పి ఏదో పార్టీ పెట్టి ఆయన పొడి చేశాడు. తర్వాత ఇంకొకరు పొడి చేశారు, చాలామంది పొడి చేశారు. ఇంతమంది ఏ రకంగా ఏది ఉన్నా సరే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ 100కి 51, 52% ఓటింగ్ పర్సంటేజ్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారితో స్ట్రాంగ్గా ఉంది. ఈ 0.5%, 0.3%, 0.4% ఈ పార్టీల గురించి మనం మాట్లాడుకుని టైం వేస్ట్ ఎందుకు? సో వస్తే డిపాజిట్లన్నీ వస్తా లేదో చెక్ చేసుకోవాలి నా ఉద్దేశంలో. అన్నిట్లో ఇవ్వలేదు. కొన్ని సందర్భాలు ఎండ్ ఆఫ్ ద డే ప్రభుత్వాలు అక్కడ నిలబడాలంటే కేంద్రంలో పాలించేటువంటి ప్రభుత్వానికి లోక్సభకు సంబంధించినటువంటి అభ్యర్థులు, ఎంపీలు ఎవరైతే ఉంటారో వారి తాలూకు మద్దతు ఉంటేనే కేంద్రంలో ప్రభుత్వాలు నిలబడతాయి. సో నిలబడేటువంటి ప్రక్రియలో వారికి 273 or 274 మార్క్ ఏదైతే ఉందో అది దాటిపోయింది అనుకోండి,
దాటిపోతే నన్ను ఎవడు పిలుస్తాడు చెప్పు. సో నేను అడిగేది ఏంటంటే, నేను కోరుకునే దేవుని ప్రార్థించేది ఏంటంటే, ఎవరికి వచ్చినా 200, 220 దగ్గర ఏ కూటమన్నా అయిపోవాలనేటువంటిది నా కోరిక. అది ఇండియా కానీ లేకపోతే ఎన్డీఏ కానీ. సో ఏదొచ్చినా సరే ఎలాగొచ్చినా సరే అలాగే అయిపోవాలనేటువంటిది నా తాపత్రయం. సో అయిపోతే రేపు మనకు వచ్చేటువంటి నెంబర్స్, ఆ నెంబర్స్ తాలూకా అవసరం అక్కడ పడాలనేటువంటిది పడితే ఇవన్నీ మనం ముడిపెడతాం. సో అన్కండిషనల్గా ఎవరికి మద్దతు ఇచ్చేటువంటి ప్రసక్తే ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న గాజువాక పబ్లిక్ మీటింగ్లో వచ్చినప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో మాట్లాడినప్పుడు కూడా ఆ మాట చెప్పారు. సో ఏదున్నా సరే వీటితో ముడిపెట్టి మనం సాధించుకొని మనం ఎవరికైనా మద్దతు ఇస్తాం. మేము చేయలేమంటే అవసరమైతే ఇద్దరికి మద్దతు ఇవ్వడం మానేస్తాం. మనం అడిగేటువంటి చేయనన్నప్పుడు మేము మద్దతు ఇవ్వడం మానేస్తాం. సో ఇవన్నీ మనం కోరుకునేటువంటిది, ఆశించేటువంటిది. ఆ రకంగా జరగాలనేటువంటిది అందరూ దేవుణ్ణి ప్రార్థిద్దాం. చెప్పాను కదా 23 మాకు లక్కీ నెంబర్ 23 వస్తాయని నేను ఆశిస్తున్నాను నా పర్సనల్గా. 23 రా, లాస్ట్ టైం 22 వచ్చాయి, ఈసారి ఒకటన్నా ఎక్కువ రావాలనేది 23. మాకు లక్కీ, ఆయనకి అన్లక్కీ. చెప్పాను కదా ఇందాక మీకు చాలా క్లియర్గా పర్సంటేజ్ ఆఫ్ విశాఖపట్నంలో ఇప్పుడు ఉదాహరణకి గాజువాక 4 to 5% పెరిగింది, ఈస్ట్లో 1 or 2% పెరిగింది, అలాగే వెస్ట్లో ఒక 7-8% పెరిగింది.